హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ సంక్రాంతి హాలిడేస్లో మా ఫ్యామిలీ అలాగే ఇంకొక 2 ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీస్తో మేము గోకర్ణ వెళ్ళాము. అందుకే లాస్ట్ 2 డేస్ నుంచి వీడియోస్ అయితే చేయలేకపోయానండి. అసలు గోకర్ణ ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి, గోకర్ణలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఎన్ని డేస్లో కవర్ చేయొచ్చు, టోటల్ ట్రిప్కి బడ్జెట్ ఎంత అవుతుంది, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిఫై చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా మేము 12th ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 2:30కి మేము గోకర్ణకి బయలుదేరామన్నమాట గుంటూరు నుంచి. ఆల్మోస్ట్ 8:30 అయిందండి ఎర్లీ మార్నింగ్ హుబ్లీలో దిగేసరికి. ఒక 2 అవర్స్ అయితే లేట్‌గానే వెళ్ళింది ట్రైను. ఆ తర్వాత హుబ్లీలో దిగినాక అక్కడి నుంచి అంకోలాకి బస్సులో వెళ్ళిపోయామన్నమాట. 4 అవర్స్ జర్నీ పట్టింది మాకు. ఈచ్ పర్సన్‌కి ₹175 ఛార్జ్ చేశారు. మీరు కావాలంటే క్యాబ్స్‌లో కూడా వెళ్ళొచ్చు. బట్ ప్రైజెస్ అయితే మినిమమ్ 6,000 నుంచి 8,000 వరకి ఉంటుంది. ఇంక ఇదంతా ఎందుకులే అనుకుంటే సింపుల్‌గా బస్సులో వెళ్ళిపోవచ్చనమాట. బస్ జర్నీ కూడా చాలా బావుంటుంది. చుట్టూ రోడ్డంతా కూడా మెలికలు తిరుగుతూ ఉంటుందనమాట. వ్యూ పాయింట్స్ కూడా చాలా బావుంటాయి. ఇంకా ఆ తర్వాత మేము అంకోలాలో దిగి లంచ్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేయించుకొని అక్కడి నుంచి గోకర్ణకి క్యాబ్‌లో వెళ్ళాము. మాకు క్యాబ్‌కొచ్చేసి 1,300 పడింది. 45 మినిట్స్ జర్నీ అనమాట. ఇక్కడ మనకి మినిమమ్ 1000 నుంచి 1,500 వరకే ఉంటుంది క్యాబ్ కాస్ట్ గోకర్ణకి, అంకోలా నుంచి. మీరు కావాలంటే బార్గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా గోకర్ణలో దిగిన తర్వాత మేమున్న రెసిడెన్సీ వచ్చేసి బస్ స్టాండ్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. దాని పేరు కాత్యాయని రెసిడెన్సీ. మేము 1 మంత్ ముందుగానే బుక్ చేసుకున్నామనమాట. మేక్ మై ట్రిప్ యాప్‌లో కాత్యాయని రెసిడెన్సీలో మేము రూమ్స్‌నైతే బుక్ చేసుకున్నాం. టోటల్ 3 రూమ్స్‌ని బుక్ చేసుకున్నాం. 3 ఫ్యామిలీస్ కాబట్టి. ఇక్కడ కనపడుతుంది కదండీ నెంబర్. ఆ నెంబర్‌కి మీరు డయల్ చేసి రూమ్స్ గురించి ఇంకేమన్నా గోకర్ణ ట్రిప్‌కి సంబంధించి ఫర్దర్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చనమాట. కావాలంటే ప్యాకేజ్ కూడా చెప్తారు వాళ్ళు. గోకర్ణ ట్రిప్ ప్యాకేజ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ మేము రూమ్‌కి చెక్ ఇన్ అయ్యేసరికి దాదాపు 1:30 అయింది టైము. అసలు బాగా లేట్ అయిపోయింది. 11 కల్లా వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ అనుకోకుండా 1:30 అయిపోయింది. సరే ముందు ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసేసి తర్వాత డిసైడ్ చేద్దాంలే ఎక్కడ తిరుగుదాం ఏంది అనేసి అనుకుని ఫిక్స్ అయిపోయాము. ఇంకా రూమ్ అయితే ఈ విధంగా ఉంది. డబుల్ బెడ్స్, త్రిబుల్ బెడ్స్ కూడా ఉంటాయన్నమాట. మనకు కావాలంటే ఎక్స్ట్రా బెడ్‌ని అరేంజ్ చేస్తారు. బాత్రూమ్స్ కూడా పర్లేదు. మా రెసిడెన్సీ పైన పక్కన ఈ విధంగా ఉంటుందన్నమాట ఒక పెద్ద బావి. అలాగే బీచ్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. గోకర్ణ బీచ్‌కి అలాగే బస్ స్టాండ్‌కి. ఇంక మేము రూమ్‌లో అంతా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసుకొని బయటకొచ్చేసరికి ఆల్మోస్ట్ 4:30 అయింది. ఇంక ఈ టైమ్స్‌లో టెంపుల్స్ చూడడం కరెక్ట్ కాదులే, ఏదైనా బీచ్‌ని కవరప్ చేద్దాము అని చెప్పేసి మా బ్యాచ్ అంతా కూడా గోకర్ణ మెయిన్ బీచ్‌ని కవర్ చేయడానికి బయలుదేరాము. మెయిన్ బీచ్ చూడడానికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల షాపింగ్ కూడా ఉన్నాయన్నమాట. షాపింగ్ అయితే మేము తర్వాత చేయొచ్చులే అనుకోని ముందైతే బీచ్‌ని కవర్ చేయడానికి వెళ్ళిపోయాము. ఈ చుట్టూ అంతా కూడా మనకి రకరకాల డ్రెసెస్ ఎక్కువగా వెస్టర్న్ వేరు బీచ్ ఐటెమ్స్ ఉంటాయి. ఇంకా భోగి పండగ రావడంతో వాళ్ళేం చేశారంటే కింద ఒక రథంలాగా ఏర్పాటు చేసి ఒక ధ్వజస్తంభం టైప్‌లో కలర్ పేపర్ తోటి డెకరేట్ చేశారు. దాన్నేమంటారో కూడా మాకు అర్థం కాలేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళంతా కన్నడలో మాట్లాడడం వల్ల మాకు ప్రాపర్‌గా దాని మీనింగ్ ఏంటో అర్థం కాలేదండి. ఇక్కడ నేటివ్ లాంగ్వేజ్ అంతా కూడా కన్నడ. అలాగే హిందీ కొంచెం అర్థమవుతుంది. ఇంకా తెలుగు, ఇంగ్లీష్ ఇలాంటివి ఏ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజెస్ వాళ్ళకస్సలు అర్థం కావు. అలాగే మనం మెయిన్ బీచ్‌కి వెళ్ళేటప్పుడు ఇక్కడ గణపతి టెంపుల్ కూడా కనపడుతుంది. ఇంక ఈవినింగ్ టైం కావడంతో అసలు క్రౌడ్ లేదనమాట టెంపుల్ దర్శించడానికి. మార్నింగ్ టైమ్స్‌లో అయితే ఇంకా మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ టైం అయితే పడుతుందనమాట మనకి దర్శనం అవ్వాలి అంటే. ఈ చుట్టుపక్కలంతా కూడా ఈ విధంగా ఉన్నాయి షాపింగ్స్ అంతా కూడా. రకరకాల స్వీట్ ఐటెమ్స్, స్పైసెస్ మోస్ట్‌లీ స్పైసెస్ అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఒక పావు కేజీ పట్టుకుంటే ₹120 అనమాట టీ ప్యాకెట్, మసాలా టీ ప్యాకెట్ ఆ రేంజ్‌లో ఉన్నాయి. అలాగే కాపర్ ఐటెమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. రకరకాల క్యాప్స్, బ్యాంగిల్స్, కీ చైన్స్ ఇట్లా అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా అలా మేము చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. వెళ్ళినప్పుడు మాకక్కడ ఒక బోర్డ్ కనపడిందనమాట. అదేంటంటే ఆ బోర్డొచ్చేసి మహాలక్ష్మి రెస్టారెంట్ అని. ఇక్కడ ఫేమస్ వెజ్ ఐటెమ్స్ దొరుకుతాయంట ఈ రెస్టారెంట్‌లో. మనం కావాలంటే మీరెప్పుడైనా వెళ్ళినప్పుడైనా ఆ రెస్టారెంట్‌లో తినేయొచ్చు. ఇంకా అలా ముందుకు వెళ్తే మాకు గోకర్ణ మెయిన్ బీచ్ కనపడింది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మా రూమ్ నుంచి జస్ట్ ఒక 8 మినిట్స్ టైం పట్టిందంతే. మెయిన్ బీచ్ ఈ విధంగా ఉందండి. చాలా బావుందనమాట. సరదాగా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అయితే వాటర్ రైడ్స్ అనేవి ఇక్కడ ఉండవనమాట. ఇంకా ఆ తర్వాత మేము ప్యాకేజ్ కింద వెళ్ళామండి. అన్ని బీచెస్‌ని కవరప్ చేద్దాము అని చెప్పేసి. అక్కడే మీకు బోర్డ్స్ ఉంటాయనమాట. వాటర్ రైడ్స్ అన్నిటికి కూడా ఈ ఈ ప్యాకేజ్‌కైతే ఇంత, ఈ ప్యాకేజ్‌కైతే ఇంత ఇట్లా అని చెప్పేసి. మేమైతే పర్సన్‌కి 1200 చొప్పున ప్యాకేజ్ కింద వెళ్ళామనమాట. మాకు లైఫ్ జాకెట్‌లను కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా బీచ్‌లో మేము ఆ బోటింగ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మధ్య మధ్యలో మాకు డాల్ఫిన్స్ కూడా కనపడ్డాయి వాటర్‌లో. ఆ తర్వాత
లైట్ హౌస్ కూడా చూయించారు ఇక్కడ. బట్ ఇంకా మేము 6 అప్పుడు వెళ్ళేసరికి మాకు లైట్ హౌస్ అయితే అంత కలర్‌ఫుల్‌గా కనపడలేదు. లైటింగ్ అంతా కూడా కనపడలేదు. బట్ లైట్ హౌస్ ఉంది అని మాత్రం చూపించారు ప్లేస్. అలాగే మాకు కాంప్లిమెంటరీ కింద ఒక జ్యూస్ బాటిల్, ఫ్రూటీ బాటిల్ ఒకటి, అలాగే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. ఇక్కడ కనపడుతుంది కదండీ వైట్ బిల్డింగ్, అదే లైట్ హౌస్ అనమాట. ఆ తర్వాత ఒక ప్లేస్‌లో మమ్మల్ని డ్రాప్ చేసి కాసేపు వదిలేశారు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి. ఇక్కడ మాకు టోటల్‌గా 4 బీచెస్ కవరప్ అయ్యాయి. ఓమ్ బీచ్, పారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ బీచెస్‌ని మేము కవరప్ చేశామనమాట. కాసేపు బీచ్‌లో ఎంజాయ్ చేసి కొన్ని స్నాప్స్ అది దిగాక మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. సన్‌సెట్‌ని కూడా చూపిస్తాము అంటే. ఈ వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఫస్ట్ సన్ ఏ విధంగా డార్క్‌గా ఉన్నాడో, ఆ తర్వాత సైజ్ వచ్చేసి తగ్గిపోతూ డిక్రీజ్ అవుతూ ఉందనమాట. సన్‌సెట్ క్లియర్‌గా కనపడుతుంది వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. మాకైతే చాలా బాగా అనిపించింది. త్రూఅవుట్ జర్నీ అంతా కూడా సాంగ్స్ ప్లే చేస్తూ చిల్ అవుతూ వెళ్ళామనమాట. అసలు ఇంత ఫాస్ట్‌గా అయిపోయిందా జర్నీ అని చెప్పేసి అనిపించింది మాకు. అంత బాగా ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము ఉన్న రూమ్ దగ్గరికొచ్చినప్పుడు బయట ఇక్కడ పానీపూరి అమ్ముతున్నారండి. ఇక్కడేంటంటే 40 రూపీస్‌కి 5 ఫ్లేవర్స్ ఇస్తారు. కాంప్లిమెంటరీ కింద ఎక్స్‌ట్రా ఒక మసాలా పానీపూరి ఇస్తారనమాట. ఫస్ట్‌ది, లాస్ట్‌ది బావుంది గానీ, ఫస్ట్‌దొచ్చేసి మన నేచర్‌కి తగ్గట్టు మన ఏరియాలో ఉన్నట్టుగా ఉందనమాట. మన ఏపీ సైడ్ ఉన్నట్టు. ఇంకా తర్వాత పానీపూరి అవి తిని చిన్న చిన్న షాపింగ్స్ చేసుకొని, ఆ తర్వాత మా హస్బెండ్ అయితే టాటూ వేయించుకున్నారు. పర్మనెంట్ కాదులెండి, టెంపరరీ వేయించుకొని టాటూ. అక్కడి నుంచి ఇంకా నైట్ 9 అట్లా అవుతుంది కదా! ముందేదైనా లంచ్ చేసేద్దామని ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఇక్కడ దారిలో సీషోర్ రెస్టారెంట్ అనేది ఒకటుంది. ఇది కూడా గోకర్ణ బీచ్‌కి బాగా దగ్గరలో ఉంటుందనమాట. వాకబుల్ డిస్టెన్సే. మొత్తం లైటింగ్ తోటి కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఎక్కువగా సీ ఫుడ్ దొరుకుతుందనమాట. మనం అసలు వెజ్ ఐటెమ్స్ ఏదైనా బావుంటాయని ఎక్స్‌పెక్ట్ చేయడం మాత్రం దండగండి. అస్సలు బాగోవు. ఏదో ఇంక దొరికిన దాంతోటి మేనేజ్ చేసుకోవడమే. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఓకే. కానీ వెజిటేరియన్ ఐటెమ్స్ తినే వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతుందనమాట. ఫుడ్ అయితే అస్సలు నచ్చదు. ఇంక సరే ఏదో ఒకటిలే దొరికిందే తిందాము అని చెప్పేసి మొత్తం తినేసాక బయటైతే ఆ రెస్టారెంట్ బయట ఇలా ఉందనమాట. నైట్ టైమ్ కావడంతో మొత్తం డార్క్‌గా ఉందండి. ఇక్కడ బోట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయిక్కడ. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత చీకటిగా ఉందో. ఒక్క నరమానవుడు గూడా లేడు ఈ బీచ్‌లో. బాగా మేము నైట్ డిన్నర్ అంతా తినేసేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. ఈ టైంలో ఈ విధంగా ఉందనమాట. ఇది రెస్టారెంట్ బ్యాక్ సైడ్. ఇంక మాతో పాటు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప కాసేపు ఎంజాయ్ చేసింది బీచ్‌లో. శాండ్ తోటి కాసేపు ఆడుకుంటూ ఉందనమాట. ఇంక ఆ తర్వాత ఇంక బాగా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయి రేపు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి డిసైడ్ చేద్దామని వెళ్ళిపోయామండి. డే 2 వీడియోని నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.